పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక సంచలనాత్మకమైనటువంటి వార్తగా మారిపోయింది మోహన్ బాబు ఇంటిలో జరిగినటువంటి ఒక సంఘటన. వాస్తవానికి అది కుటుంబ వ్యవహారం అయినప్పటికీ కూడా మీడియా ముందరికి వచ్చిన తర్వాత అనంతరం జరిగినటువంటి పరిణామాలు, ఒకరిపైన ఒకరు సవాళ్లు విసురుకున్నటువంటి విధానం, పోలీస్ కేసులు నమోదు చేసుకున్నటువంటి వైనం, చివరికి కోర్టు మెట్లెక్కి కోర్టు నుంచి కొంత ఉపశమనం పొందినటువంటి పరిస్థితి మోహన్ బాబు గారికి, ఆయన పెద్ద కుమారుడు విష్ణుకి కనిపిస్తుంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఏం జరిగింది, సినిమా ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి టాక్స్ ఏంటి, సాధారణంగా సినిమా పరిశ్రమలో ఎవరైనా పెద్ద నటుడు కానీ లేదా పెద్ద వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా నిలుస్తారు అనేటువంటి అభిప్రాయం ఉండేది. కానీ ఈ విషయంలో అసలు ఇండస్ట్రీలో ఎటువంటి చర్చలు నడుస్తున్నాయి, ఈ అంశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. మోహన్ బాబు గారు సీనియర్ మోస్ట్, 50 years ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఆయన. అలాంటి వ్యక్తి కుటుంబంలో జరిగినటువంటి సంఘటనలు ఇవి. వాస్తవానికి ఎవరికీ సంబంధం లేదు, ఇది మీకు నాకు కూడా సంబంధం లేదు, మాట్లాడాల్సినటువంటి అంశం అంతకంటే కాదు. కానీ దురదృష్టకరమైనటువంటి సంఘటనలు వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఫైనల్గా కోర్టు కొంత వారికి రిలీఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏంటి కుటుంబంలో ఏం జరిగిందనే దానికంటే ఇండస్ట్రీలో అసలు ఎలాంటి వాతావరణం ఉంది, ఈ అంశం పైన అసలు ఎవరైనా రియాక్ట్ అవుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి దురదృష్టకరమైనటువంటి విషయాలు బాగా ఇండస్ట్రీ మొత్తం కూడా చాలా చాలా కన్సర్న్ ఫీల్ అవుతుంది. ఎవరు బయట పట్టలేదు, ఎవరు అనుకోవట్లేదు, ఎవరు బయటకు అంటలేదు అనేటువంటిది నిజమే. కానీ బట్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడుకోవటం, బాధపడటం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఒక కుటుంబం యొక్క వ్యక్తిగత విషయం ఇంత ఈ విధంగా బయటపడి ఇంత రచ్చగా కావటం అనేటువంటిది ఎవరు హర్షించలేకపోతున్నారు ఇండస్ట్రీలో. ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యో మోహన్ బాబు గారు ఇంత పెద్ద సీనియరు, ఇంత పెద్ద నటుడు, 30-50 సంవత్సరాలతో పాటు ఇండస్ట్రీలో అందరితో మమ్మేసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి కుటుంబంలో ఇలాంటి ఒక బ్యాడ్ సిచ్యువేషన్ రావటం అనేటువంటి దాని పట్ల ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇలా జరిగి ఉండకూడదు అనేటువంటి కన్సర్న్ ఫీల్ అవుతున్నారు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఆయనతో టచ్ అయినటువంటి వాళ్ళకు అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఆయనతో మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన ఇది ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో హాస్పిటల్లో ఉండటం జరిగింది. కాబట్టి ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు ఏమనుకోవట్లేదు అనేటువంటిది నిజం కాదు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ ఎవరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎవరికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని పరిస్థితి, ఆ పరిస్థితుల్లో ఉంది ఇండస్ట్రీ. కానీ అంటే ఇప్పుడు ఒక కుటుంబం పూర్తి స్థాయిలో, ఇప్పుడు ఒకప్పుడైతే దాసనారాయణరావు గారు లాంటి పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు మోహన్ బాబు గారు నేనే ఇండస్ట్రీలో పెద్ద మనిషిని అని అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉండే వ్యక్తి, ఆయన కుటుంబంలో ఇంత దారుణమైనటువంటి ఘటనలు జరగడం అనేది ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కదా. సో ఎవరు ఆ ఇనిషియేషన్ తీసుకునేటువంటి వాతావరణం లేదా, ఆ ఫ్రెండ్షిప్, ఆ చనువు, ఆ చొరవ ఉండేటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరికి ఉంది. పెద్దవాళ్ళు అయితే ఒకటేనంటే ఒక ఇష్యూస్ సాల్వ్ చేయాలంటే పెద్దరికము, స్నేహం కంటే కూడాను సంయమనము, ఈ సమస్యని పట్ల పరిష్కరించగలిగినటువంటి చాతుర్యం కావాలి. అది ముఖ్యంగానే ఇది ఇంకొక ఇండస్ట్రీకి సంబంధించిన సమస్య, ఇండస్ట్రీ మీద వేరే వాళ్ళు ఎవరో దాడి చేస్తే కదా. ఇండస్ట్రీలో ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత సమస్య, ఆ వ్యక్తిగత సమస్యలోకి ఎవరు వెళ్ళి ఎటువైపు ఏం చెప్తారు? మోహన్ బాబు గారికి తప్పు అంటారా, విష్ణు తప్పు అంటారా, మనోజ్ తప్పు అంటారా? ఎవరిది తప్పుడు? ఎవరికి ఒక పెద్దరాయుడు ఇంట్లో జరిగిన దానికి ఒక పెద్దరాయుడు తీర్పు చెప్పే పరిస్థితి లేదు, ఒక పెద్దరాయుడు లాగా తీర్పు చెప్పే పరిస్థితి లేదు. అందరూ బాధపడుతున్నారు. ఓకే, ఒక చొరవ తీసుకొని మాట్లాడగలిగినటువంటి పెద్దరికం ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజున ఇండస్ట్రీలో లేరు. ఒక తరం అంతా వెళ్ళిపోయింది, ఒక తరానికి తరం వెళ్ళిపోయింది. ఈ రోజున వాళ్ళని అడ్రస్ చేసి మాట్లాడి ఊరుకో మోహన్ బాబు, నువ్వు ఊరుకో మాట్లాడతా అని చెప్పి చనువుగా భుజం మీద చేసి మాట్లాడగలిగినట్టు వాళ్ళు ఎవరూ లేరు. అంతకంటే ఆయన సీనియర్. ఆయన ఒకవేళ ఉంటే మురళీమోహన్ గారు ఉన్నారు, లేదనుకుంటే ఆదిశేషగిరిరావు గారు ఉన్నారు. కృష్ణ గారి సోదరులు ఆదిశేషగిరిరావు గారు అంటే ఈయనకి చాలా గౌరవం. ఆదిశేషగిరిరావు గారు ఉన్నారు. మురళీమోహన్ గారు ఏమో మనవరాలి పెళ్లి విషయంగా ఆయన ఊర్లోనే లేరు. ఆయన డెస్టినేషన్ మ్యారేజ్కి మన కిరవాణి గారి కుమారుడుకును మురళీమోహన్ గారి మనవరాలకి మ్యారేజ్ అయితే ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ. మురళీమోహన్ గారు చాలా కన్సర్న్ ఫీల్ అయ్యారు. నేను ఫోన్ చేసి మాట్లాడాను కూడా మురళీమోహన్ గారితో, అయ్యో ఏంటి ప్రభు ఇలా జరుగుతుంది, మీరు అన్ఫార్చునేట్ అని చెప్పగలిగారు తప్ప ఆయన చేయగలిగింది లేదు. ఆశేషగిరిరావు గారు కూడా నాకు ఫోన్ చేశారు, ఏం జరుగుతుంది, గొడవ ఏంటి అని చెప్పేసి. నేను ఆవిడ చెప్పాను ఆశేషగిరిరావు గారితో, సార్ ఎవ్వరూ లేరు సార్, మీరు తప్ప కొంచెం మీరు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్ అని చెప్పేసి. ఏ చొరవ తీసుకున్నా, ఎవరు తీసుకున్నా ఎవరికైనా ఒక మాట ఇవ్వగలగాలి. ఇప్పుడు వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులే కాబట్టి మోహన్ బాబు గారికి ఆశేషగిరిరావు గారు అని చెప్పేది ఒక ప్రామిస్ తీసుకున్నాను అనుకో, న్యాయం చేద్దామని, దానికి మనోజ్ ఒప్పుకోవాలి.
లేకపోతే విష్ణువుకి చెప్తున్నా, లేకపోతే మనోజ్ని ఆపేసి మనోజ్ నువ్వు ఆగు నేను మాట్లాడతా డాడీతో అని చెప్పేసి వెళ్తే ఈయన ప్రపోజల్కి ఆయన ఓకే అనగలగాలి. ఇలాంటి సిచ్యువేషన్ అది. ఇంటర్నల్గా ఫ్యామిలీ మ్యాటర్లో ఎవరూ పెద్దరికం చేసి చేయగలిగినటువంటిది ఉండదు. దానికంటే కూడా ఇప్పుడు పరిస్థితి దాటిపోయి ఇంకొంచెం ఆవేశకాలు అంటే చాలా ప్రేమానురాగాలు అనేటువంటి మాటలకి చాలా చిన్నవి అనుకుంటా. ఎందుకంటే మోహన్ బాబు గారు పదే పదే ఆయన పిల్లల గురించి చాలా గొప్పగా అందరి ముందర ఎక్కడ ఏం జరిగినా ఏ ప్రోగ్రామ్ జరిగినా చెప్తా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఇంత దారుణంగా గ్యాప్స్ రావడానికి అసలు ఏంటి, ఏమన్నా స్పెసిఫిక్ కారణం ఉందా? మీరు చాలా సందర్భం ఆయన బాగా క్లోజ్, మీరు మీ ఇంటర్వ్యూలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. మీ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు కూడా ఇప్పుడు అప్పుడు అలా అన్నారు ఇప్పుడు ఇలా అన్నారని వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? ఇక ఇమోషన్స్ని ఎవరు కరెక్ట్ ఎవరు ఇది అనేటువంటిది మనం జడ్జి చేయలేము, ఎవరు జడ్జి చేయలేము. ఇప్పుడు ఏది ఛానల్స్లో మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది. మనోజ్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు కొంతమంది. మనోజ్ అట్లా ఇట్ట విష్ణుని పట్టుకొని కొంతమంది విష్ణు అలా ఇలా మనోజ్ మంచోడు అని చెప్పి నువ్వెవరు జడ్జి చేయడానికి? ఎవరు మనం చూడలేదు. అన్నదమ్ముల మధ్య ఏం జరిగిందో, ఆ ఇంట్లో ఏం జరిగిందో మనం ఎవ్వరము చూడలేదు, మనకెవరికి తెలీదు. మీ ఇంట్లో ఏం జరుగుతుందో మాకు తెలుసా, నా ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు. సో అలాంటి సిచ్యువేషన్లో ఊహాగానాలకు పోయి ప్రతి ఒక్కళ్ళు ప్రతి యూట్యూబ్ ఛానల్ ప్రతి టీవీ ఛానల్ చూస్తుంటే మీడియా చేస్తున్న అతి ఏమిటి అనేటువంటిది కనిపిస్తుంది. ఒకళ్ళ ఇంట్లో దూరి ఒకళ్ళ బెడ్లో జరిగింది, గొడవ జరిగింది, గొడవ బయటకు వచ్చింది, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకునేదాకా వెళ్ళింది. కాబట్టి సెన్సేషనల్స్ అయింది. దాని కాంట్లా దాన్ని మీడియా అడ్రస్ చేయకూడదు అని అంటలేదు. మీడియా అడ్రస్ చేయొచ్చు, మీడియా దాని గురించి రిపోర్ట్ చేయొచ్చు, దానికి అట్లా. కానీ 3 నెలల నుంచి ప్రపంచంలో ఇంతకు మించినటువంటి విషయం లేనట్టుగా మీడియా మొత్తం దాని మీద పడిపోవటం అంటే జరుగుతుంది. దాన్ని కూడా మనం ఏమి మరి మోహన్ బాబు గారు కూడా చేసుకున్నారు, బ్యాలెన్స్ తప్పారు, చేసుకున్నారు. అది చేసుకోవటం తప్పే. అది 2 చోట్ల 2 సందర్భాల్లో కొట్టారు, ప్లస్ మనోజ్ని కూడా కొట్టారు. ఇవన్నీ వస్తున్నాయి కదా, వస్తున్నాయి. భౌతిక దాడుల దాకా పోవటం అనేటువంటిది ముఖ్యంగా మోహన్ బాబు గారు ఆ TV9 రిపోర్టర్ని కొట్టడం అనేటువంటిది ఎవరు హర్షించలేదు. తనకు తాను కూడా హర్షించుకోలేడు. ఆ మూమెంట్లో ఇమోషనల్ అవుట్ బర్స్ట్లో జరిగినటువంటి తప్ప మేమేదో ఘనకార్యం చేసాము, హీరోయిస్తంగా కొట్టామని ఫీల్ అవ్వట్ల వాళ్ళు. ఎలాంటి పరిస్థితుల్లో తను ఆ విధంగా ఆవేశాన్ని ప్రదర్శించాల్సి వచ్చిందో, ఆ ఆవేదన ఏందో, ఆ బాధ ఏందో ఆ కళల్లో కనిపిస్తుంది. కొట్టిన తర్వాత ఇతని బాధ ఏంటో, ఇతని ఆవేదన ఏంటో TV9 రిపోర్టర్ వెరీ సారీ టు మై కొలీగ్, టు అవర్ కొలీగ్, మన కొలీగ్ TV9 రిపోర్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అవర్ కొలీగ్, అతని బాధ ఏంటో, అతని మీద జరిగిన దాడికి అతను ఎంత బాధపడుతున్నారో, మీడియా ఎంత బాధపడుతుందో తెలుసు. కానీ సంయమనం కోల్పోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా తలుపులు తీస్తే 70 మంది మీద పడుతుంటే వచ్చు నమస్కారం ఆగండి అంటున్న సందర్భంలో అందరూ వెళ్ళిపోయి ఏం జరిగిందో చెప్పండి, ఏం జరిగిందో వాళ్ళ కొంపలో కుంపటైందో, ఏం జరుగుతుందో అందరికి తెలిసిన ఉందా. ఇమోషనల్ అందులో సహజంగానే కొంచెం అది కొంతమంది చెప్పాల్సినవి ఉంటాయి, కొన్ని చెప్పకూడని ఉంటాయి. ఆ సందర్భంలో ఈ 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల అవుట్ బర్స్ట్, అది అవుట్ బర్స్ట్తో ఆయన చేసుకోవటం అందులో అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నాడు. అది బాధాకరం, దాన్ని ఎవ్వరూ సమర్థించరు. ఈవెన్ విష్ణు వాళ్ళు కూడా తర్వాత పశ్చాత్తాపడతాయి. జరిగింది ఇమోషనలే, మేము కాదంటలేదు, క్షమాపణ కూడా చెప్పారు. విష్ణు ఓపెన్గా తండ్రి తరపున క్షమాపణ చెప్తున్నాను కూడా చెప్పారు. రేపు మోహన్ బాబు గారు కూడా దాని గురించి తన పశ్చాత్తాపన తన బాధను వ్యక్తం చేస్తారు, అందులో డౌటే లేదు. గర్వంగా ఆయన ఫీల్ అవ్వట్లే. ఆయన నేను గొప్పగా ఇప్పుడు అసలు మోహన్ బాబు గారి కండిషన్ హెల్త్ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ మిగతా ఆ తోపులాట్లో తొక్కిసలాట్లో కొద్దిపాటి బాడీ స్ట్రెయిన్ అయినటువంటి మాట వస్తుంది. దానికంటే కూడా కొంచెం గీతలు పట్టం కానీ కొంచెం ఒత్తుకుపోవటం ఇట్లాంటివి జరిగినటువంటిది. బౌన్సర్స్ మీడియా అంతా మీద పడి ఆ లాగులాట పీగులాటలో కొంత భౌతికంగా చిన్న ఇదైనటువంటి స్ట్రెయిన్ అయినటువంటి విషయం. కానీ మెంటల్గా మాత్రం హీఈస్ ఫుల్లీ స్ట్రెయిన్డ్. ఎందుకంటే ఎంత గొప్ప విద్యా సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడో తనకంటూ తనకు 50 ఏళ్ళ దీంట్లో. ఎందుకంటే ఆయన జీవిత చరిత్ర రాసిన వాడిని ఎలాంటి కష్టాలు పడి పైకి వచ్చాడో, ఎంత దారుణమైనటువంటి జీవితాన్ని గడిపారో ప్రాథమికమైనటువంటి దశలో తెలుసు నాకు. ఆ లోతులన్నీ తెలుసు నాకు. ఒకే సమయంలో రజనీకాంత్ గారు ఈయన ఆల్మోస్ట్ ఆల్ రోడ్ల మీద కలిసి తిరిగి రోడ్ల మీద పడుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి రోజుల నుంచి తెలుసు చరిత్ర. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఆ విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా కొన్ని వేల మందికి జీవనోపాధి కల్పించి కొన్ని కోట్ల రూపాయల జీతాలు ఇస్తూ ఉన్నటువంటి వ్యక్తి, ఎంతోమందికి ఇదిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆ స్థాయికి ఎదిగేస్తాయి. ఈ రోజున ఆ విశ్వవిద్యాలయాన్ని చూస్తే, మోహన్ బాబు గారు ఇచ్చాల్సినటువంటి MB యూనివర్సిటీని చూస్తే ఒక ఊరు వెలిచింది దాని గురించి.
ఒక ఊరే వెలిచింది కానీ అసలు ఆ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి. యూనివర్సిటీలోనే అవకతవకలు జరుగుతున్నాయి, వాటి మీదే నా పోరాటం అని మనేదాను. ఇప్పుడు నిజంగా ఆస్తి తగాదాలు లేదా మనస్పర్ధల వ్యవహారాలు అంటే అది వేరు, కానీ యూనివర్సిటీతో ముడిపెట్టి మనోజ్ చెప్తున్నటువంటి మాటలను ఎంతవరకు నమ్మొచ్చు? యూనివర్సిటీలో జరిగినా కూడాను, ఇంట్లో జరిగినా కూడాను, ఏదైనా సరే నీ ఇంటి గుట్టే కదా అది. అదే ఇంటి గుట్టును బయట వేసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు, కానీ తను ట్రై చేశాడేమో. ఏదేమైనా ఆ ఇంటి గుట్టు అనేటువంటిది బయటికి రాకుండా అవసరం ఉంది. దానికోసం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. సో ఇప్పుడు ఒక పెద్ద రిలీఫ్ దొరికింది, ఎందుకంటే కోర్టు ఆయన పోలీసు విచారణకి వెళ్ళాల్సిన అవసరం లేదని ఒక రిలీఫ్ ఇచ్చింది. ఈ గ్యాప్లో ఈ సమస్యలు చక్కదిద్దుకోవడానికి పెద్దరికం పాత్ర తీసుకోవడానికి కానీ, లేదా వీళ్ళు కొంచెం ఆవేశాలు తగ్గించుకుని కూర్చొని మాట్లాడడానికి కానీ అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అన్నిటికంటే ఇప్పుడు మంచు లక్ష్మి అక్కడ కనబడకపోవడం అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఆమె వచ్చి కూడా ముంబై వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. సో వీళ్ళందరూ కుటుంబ సభ్యులు అట్లీస్ట్ కూర్చుని పరిష్కరించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. 24 hours కొట్టుకోలేరు కదా. ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఇమోషన్. ఇమోషన్ అవుట్ బర్స్ తప్ప ఇమోషన్ అనేటువంటిది 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. వీకైనా మాకైనా కోపం అనేటువంటిది, ఆ కోపం అనేటువంటి తగ్గిన తర్వాత కూర్చొని మాట్లాడుకొని ఒక సెటిల్మెంట్కి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎవరిని కాదన్నట్టు. యాక్చువల్గా ఏంటంటే ఆయన ఆస్తి అని నేను రాత్రి వీడియోలో చెప్పారు కదా, వీడియోలో దారి తెప్పాడని, అదని ఇదని తాగుడని ఇదని మనోజ్ గురించి మాట్లాడాడు. దాన్ని ఆ వీడియో మాట్లాడారు, దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది అనుకున్న టైంలో ఈ ఇన్సిడెంట్ జరగటం, మీడియా మీద దాడి అనేటువంటి ఇన్సిడెంట్ జరగడంతో టోటల్గా విషయం డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు మీడియా వర్సెస్ మోహన్ బాబు అయిపోయిందా? మీడియా వర్సెస్ మోహన్ బాబు, మోహన్ బాబు వర్సెస్ విష్ణు వర్సెస్ ఇదే, ఇక రెండు ఇక ఇదైపోయింది ఇష్యూ. కాబట్టి మీడియా కూడా కొంత ఆ రోజు జరిగిన దానిలో మీడియా మీద దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి, ప్రతి జర్నలిస్టు ఖండిస్తున్నాడు, ఎవరైనా ఖండించాల్సిందే, దాన్ని సమర్థించే ప్రసక్తి లేదు. కానీ మీడియా కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఒక సెలబ్రేషన్ లాగా అయిపోయి ఒక ఇంటిలో జరుగుతున్న దీనికి తలుపులు తీసుకొని నా కూతురు లోపల ఉంది మర్రో అని చెప్పి అతను ఎరుక్కుంటూ లోపలికి అతను వెళ్ళడానికి తలుపులు తీసుకుంటా వెనకాల 70-80 మంది పోయి మీద పడిపోతే అందరికీ దండం పెట్టుకుంటూ తను వచ్చేసి ఇచ్చేస్తే ఆ ఇదిలో జరిగినట్టు ఒక ఇమోషన్ అవుట్ బర్స్ట్. కేవలం 4th estate మన మీడియా అంటే నో డౌట్ అబౌట్ దట్. 4th estate ఉండాల్సిన గౌరవం ఉంది. అట్ ద సేమ్ టైం 4th estate పాటించాల్సిన సంయమనం కూడా ఉంది. దాన్ని కూడా ఎవరు హర్షించరు. ఒక వ్యక్తిగతంగా ఒక కుటుంబంలో ఉన్నటువంటి విషయాన్ని గ్లోరిఫై చేసి ప్రతి ఒక్కడూ ఒక మైక్ పట్టుకొని వెళ్ళిపోయి ప్రతి ఆ గోడ పక్కన ఇన్ని పట్టుకోతో మాట్లాడించడం, పని వాళ్ళతో మాట్లాడించడం, వీళ్ళతో మాట్లాడించవచ్చు, వాటిని ఒక హైలైట్ చేయటం అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్. రైట్ రైట్ అంటే ఈ వారం రోజుల గ్యాప్లో కొంతవరకు చల్లబడవచ్చు, మొత్తం కుటుంబంలో సమస్యలన్నీ కూడా సర్దుమణగవచ్చు అని అనుకోవచ్చు. కుటుంబంలో సమస్యలు సర్దుమణుతాయి, మీడియాతో జరిగినటువంటి ఇది కూడాను గ్యారంటీగా సర్దుమణుగుతుంది. మీడియాకి వ్యతిరేకంగా ఫిలిం ఛాంబర్, ఎందుకంటే మీడియా పరంగా ఎలాంటి గౌరవం ఇస్తాడో మోహన్ బాబు గారు ఎంత గౌరవం ఇస్తారో, మీడియాని ఎంత మర్యాదగా చూసుకుంటాడో వ్యక్తిగతంగా చూసిన వాళ్ళం మేము. ప్రతి ప్రెస్ మీట్ విష్ణు కూడా అదే చెప్పాడు, 3 generations మీడియా పర్సనాలిటీస్ చూశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో మంది జర్నలిస్టులని 50 సంవత్సరాల తన కెరీర్లో మీడియాతో ఎంత ఆహ్లాదంగా ఉంటాడో, ఎంత ప్లెజెంట్గా ఉంటాడో మా అందరూ చూసినట్టు, స్వయంగా చూసినటువంటి వాళ్ళం. అంటే ఏంటంటే ఫిలిం మీడియాకి ఉండేటువంటి సాన్నిహిత్యం జనరల్ మీడియాకు ఉండదు. జనరల్ మీడియాకి అంత సెంటిమెంట్ ఉండదు, అంత ఆబ్లిగేషన్ ఉండదు. కాబట్టి మా యాంగిల్లో చూసి మీరు చూడండి అని మీడియా, జనరల్ మీడియాని ఫిలిం ఛాంబర్ ముందర ఇప్పుడు ఫిలిం జర్నలిస్టులు కూడా ధర్నా చేశారు. అదే జరిగిన దాని మీద అందరూ చేయాల్సిందే. జరిగిన దాని మీద ఖండించదగినటువంటి అంశం. అందులో మీడియా పరిధి దాటడం కూడా అనేటువంటిది ఒక ఇమోషన్ అవుట్ బర్స్ట్ గా జరిగింది అనేటువంటిదే మనం సంయమనంగా బ్యాలెన్స్గా ఆలోచించాల్సిన విషయం. మీడియా పరంగా కూడా మోహన్ బాబు గారు రేపు రిలీఫ్ ఇచ్చిన తర్వాత ఆయన కూడాను దాని పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తారు. జరిగిన దాని పట్ల విచారం వ్యక్తం చేస్తారు, అందులో డౌటే లేదు. రైట్. కాబట్టి సమస్య అనేటువంటిది అటు కుటుంబ పరంగా సర్దుమరుగుతుంది, ఇటు మీడియా పరంగా సర్దుమరుగుతుంది. ఈ లోపల రెండు వైపులా కూడా వన్ హ్యాస్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ అనేటువంటిది మన సహనం పాటించడం ముఖ్యం. సహనం పాటించడం అనేటువంటిది ముఖ్యం. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది మోహన్ బాబు గారి కుటుంబంలో జరిగినటువంటి ఘటనలు, బయటికి వచ్చినటువంటి విధానం, అలానే మీడియాలో ఎక్స్పోజ్ అవుతున్నటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆయన గౌరవానికి ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు. ఈ వయసులో ఆయన పడుతున్నటువంటి క్షోభకు పరాకాష్ఠగా మీడియా ముందర ఆయన రియాక్షన్ మాత్రమే మనం చూసాం. కాబట్టి రికవర్ అయి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన కూడా దానికి పశ్చాత్తాపడతారు. ఈ వారం రోజులు కోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటులో ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కుటుంబంలోనే కుటుంబ సభ్యుల మధ్య ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.